కంటోన్మెంట్ నియోజకవర్గాల పరిధిలోని బోయినపల్లి రామన్నకుంట చెరువు అభివృద్ధికి నోచుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షం పడితే చెరువులోకి వచ్చే వరద నీరుతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇక సుందరీకరణ చేస్తామని ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు ప్రకటించినా ముందడుగు పడడం లేదని ఆవేదన చెందారు. దీనికి కారణంగా విషజ్వరాలు బారిన పడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చొరవ చూపి చెరువును అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇంతకన్నా మునుపు కూడా మేము చాలా మీడియాలో మాట్లాడి ఉన్నాము. సో కాబట్టి ఏంటంటే ఇది కంటోన్మెంట్లో ఉన్నటువంటి రామన్నకుంట చెరువు 9 ఎకరాలు. ఈ 9 ఎకరాల చెరువు కాస్త ఈ రోజున ఎన్ని ఎకరాలు ఉన్నదనేది ఈ మన కంటోన్మెంట్ యొక్క 7 ఎకరాలు 20 గుంటలు 7 ఎకరాల 7 ఎకర్ 20 గుంటాస్ ఉంది. సో కాబట్టి ఏంటంటే మేము ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే ఈ యొక్క రామన్నకుంట చెరువు డెప్త్ లేకపోవడం మూలాన పైనుంచి వచ్చేటువంటి రెయిన్ వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ రెయిన్ వాటర్ అన్నీ కూడా మా కాలనీస్లో అలాగే ఉండిపోతున్నాయి. సో కాబట్టి ఏంటంటే దయచేసి దీని యొక్క డెప్త్ 100% ఏంటంటే అందరి నాయకులకు, అందరి యొక్క కంటోన్మెంట్ యొక్క ఉద్యోగస్తులకు అండ్ ఆఫీసర్లకు మా డిమాండ్ ఏంటంటే ఈ యొక్క రామన్నకుంటను డెప్త్ తీయండి. తర్వాత అవుట్లెట్ తూములు కంపల్సరీగా అవుట్లెట్ని మీరు ఒక 3 అవుట్లెట్లని మాకు చేసి ఇవ్వండి. సో ఇవి ఇంతకన్నా మునుపు చాలా అందరికీ చెప్పి ఉన్నాము. మళ్ళీ మేము చెప్తున్నాం కాబట్టి దయచేసి దీన్ని ముందుకు తీసుకొని నాయకులు వెళ్ళాలని చెప్పేసి మార్జిస్తున్నాం. సుందరీకరణ చేస్తున్నాము, 3.5 కోట్లు మీకు శాంక్షన్ అయినాయి, సుందరీకరణ అవుతుంది అన్నారు, అది పోయింది. మళ్ళీ తర్వాత మొన్ననే 5 కోట్ల శాంక్షన్ అయింది, మీ రామన్నకుంట దేశ సుందరీకరణ అవుతుంది అంటని చెప్పి కాలనీల మొత్తం పేపర్లు కూడా వచ్చింది. పేపర్లు కూడా మా దగ్గర ప్రూఫ్గా ఉన్నాయి. ఇప్పుడు మేము మళ్ళీ ఈ జిహెచ్ఎంసీ వాటర్ వస్తుందంటని చెప్పి మన శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ కమిషనర్ ఉండే ఆయనకు కూడా మేము వినతి పత్రం ఇచ్చినాము, కలెక్టర్కి ఇచ్చినాము, ఎంఆర్ఓకి ఇచ్చినాము, కంటోన్మెంట్ సిఓకి ఇచ్చినాము. వీళ్ళందరికీ ఇచ్చినా కానీ ఈ సుందరీకరణ కోట్ల రూపాయలు వస్తున్నాయి అని చెప్తున్నారు కానీ మాత్రం సుందరీకరణ జరుగుతలేదు. కాబట్టి మేము ఇప్పుడు నేను 76 సంవత్సరాలు ఉన్నా, నేను 40 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉన్నా కానీ 30 ఏళ్ళ నుంచి వాటర్ వస్తుంటే నేను ఎంతో బాధపడుతున్నాం. ఇప్పుడు ఈ యొక్క వాటరు మీదికెళ్ళి వచ్చే వాటర్ను తీస్తలేరు, ఈ కుంట మురికిని తీస్తలేరు. అందు గురించి అని మాకు ఏంది కదా అంటే మేము ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఈ కంటోన్మెంట్ సిఓ కానీ, మాకు ఈ పాత బోర్డు మెంబర్ కానీ మాకు సహకరించి ఈ యొక్క కుంటను సుందరీకరణ చేసి ఈ వాకు ట్రాక్ ఏదైతే ఉన్నదో మేము మొక్కల నొప్పులతోని అన్నిటితోని మేము మెయిన్ రోడ్ మీదకి పోయి వాకింగ్ చేసేటట్లేదు. కాబట్టి దయచేసి మా బాధలను మేము పెట్టినటువంటి అప్లికేషన్లను కానీ, మేము పెట్టినటువంటి ఈ యొక్క కాగితాలను కానీ చూసి మీరు మాకు ఇది సుందరీకరణ చేసి మమ్మల్ని కాపాడాలంటని చెప్పి మేము ఈ స్టేట్ గవర్నమెంట్కు, సెంట్రల్ గవర్నమెంట్కు మేము వినతి పత్రాలు ఇచ్చిన వినతి పత్రాలని మమ్మల్ని కాపాడాలంటని చెప్పి వాళ్ళని కోరుతున్నాం. మేము ఇప్పుడు అపార్ట్మెంట్లు ఓపెన్ నుండి అప్పుడు అన్ని అపార్ట్మెంట్లు అయిపోయి ఏమైందంటే నాళాలు వచ్చి పెద్దగా అయిపోయి ఖాళీలు మొత్తం మునిగిపోతూ ఉన్నాయి. బోర్డు ఎలక్షన్లు 15 ఏళ్ళు అయిపోతున్నది. ఈ కుంటలు ఖాళీ మొత్తం మునిగిపోతూ ఉన్నది. చెరువు కుంట అట్లే అయిపోయింది. ఎవరికి అందరికి చెప్తా ఉన్నాము. పనికిపల్లి సీఓ వచ్చిండు, ఇక్కడ వచ్చిన పొద్దుగా మా బాధలు ఎవరికి చెప్పాలి మాకు అర్థం కూడా అయితే లేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. మేము ఎమ్మెల్యేకి చెప్తున్నాము, ఎంపీకి చెప్తున్నాము, బాగా ఎవరు ఇది ఎంపీకి చెప్పినాము, అర్థమై చెప్పినాము, ఇదేంటి చెప్పినాము, అందరికి చెప్పినాము కానీ ఎవరు పట్టించుకోవట్లేరు. మా బాధలు ఎవరు పట్టించుకోలేరు. కాబట్టి ఎలక్షన్ ఉంటే మేము బోర్డు నెంబర్ పట్టుకొని ఏదో చేసుకుంటుంటే ఎలక్షన్ లేదు, 15 ఏళ్ళు అయిపోయాయి ఎలక్షన్ లేక. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఈ చెరువు ఎప్పుడు చేస్తారో మాకు ఏం అర్థమైతే లేదు. వెంకరాయ గౌడ్ కూడా చెప్పారు కదా, వాకింగ్ కావాలి, సుందరం కావాలి చెరువు. దాని గురించి మేము మాట్లాడుతున్నామంటే ఇది అర్థం చేసుకోవాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పిన ఏదో చెప్తా ఉన్నాము. ఆ పనులే అయితే లేదు. వస్తారు హామీ